బైబిల్ చెప్పింది ఏమిటంటే సత్యదేవుడెవరో, సర్వమానవాళిని సృష్టించిన దేవుడెవరో, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవాళందరి పాప విమోచన కొరకు బలి అవుతాడని సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా పలు విధాలుగా ఘోషిస్తూనే ఉన్నాయి. ఈ భూమి మొత్తాన్ని చేసింది ఒక్కడే, మనమందరం ఆయన సంతానమే. నేను ఎప్పుడు అన్నట్టుగా రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మతానికో దేవుడు, కులానికో దేవుడు ఉండడు. సర్వభూమికి ఒక్కడే దేవుడు కాబట్టే మతానికో భూమి, మతానికో చంద్రుడు, సూర్యుడు లేరు. ఒక్క భూమి మీదే అందరం ఉన్నాం. మన అభిప్రాయాలు విభాగించబడ్డాయి, అలాగే దేశాలు కూడా విభాగించబడ్డాయి. ఆలోచన బాగోలేకపోతే కుటుంబమే విడిపోతుంది. అలాగే జరిగింది. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆయన్ని తెలుసుకోకపోతే మీ పాపం విమోచించబడదు, తప్పకుండా మీరు అంధకారంలోనే ఉంటారు, నరకంలోనే ఉంటారు అనే మాట బైబిల్ మాత్రమే కాదు, భగవద్గీతలో కూడా ఉంది, మన స్మృతిలో కూడా ఉంది.